పోరగాళ్లకు కారం అన్నం కూరలు పెడితే కొడతారా మీ కంట్లో కారం? కవితక్కకు కాటు అయినా పెట్టారంట కొత్త పేరు. రావణ్కి నోబెల్. ఎంకన్న కోసం బామ్మ 7 కొండలు అయితున్నారు చూసి పరేషాను. అన్నకు అదృష్టం చూసేలోపే వచ్చింది దురదృష్టం. తెలంగాణకు వరుస సూచన వచ్చేసిండు రెయిన్ మామ. సర్కార్ బల్ల చదువుకునేటోళ్ళం మనుషులుగా రాయింది గిదేం పాలన? వింటేనే కడుపు మండిపోతుంది. మైనార్టీ హాస్టల్లో పిల్లలందరికీ కూడా కూరగాయలు లేవని, గిన్నెలు కాలైతున్నాయని ఒట్టి కారం పొడి వేసి అన్నం పెట్టిన ఘోరమైన ముచ్చట గిది. కళ్ళల్లో నీళ్ళొచ్చే గీ వీడియో సోషల్ మీడియాలో గత్తరలేపుతుంది. ఒక పక్కనేమో మొన్ననే క్యాబినెట్ మీటింగ్లా బడిలో ఉండే సార్లకు మేడంలకు కూడా గవర్నమెంట్ మధ్యాహ్నం ఫ్రీగా బువ్వ పెడుతుంది అని తీర్మానం చేసిర్రు. సార్లకేమో సంబండ కూరలతోని విందు భోజనం, కానీ నిరుపేదల పోరగాళ్ళకేమో కారంతోని కడుపు నింపుతారా? గిదెక్కడి లెక్క, గిదెక్కడి న్యాయం అని జనాలైతే బాగా నిలదీస్తున్నారు. మంచిర్యాల బడిలో పిల్లలందరికీ కూడా కారం పొడి వేసుకొని తింటున్న వైరల్ వీడియో, కాలి కూర గిన్నెలు అన్నీ కూడా కనబడుతున్నాయి. గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకం పెడితే మంచిర్యాల జిల్లాలో అది కాస్త పక్కదారి పట్టింది. కూరలు అన్నీ కూడా అయిపోయినాయి అంటూ ఆకలితో ఉన్న చిన్న పిల్లలకి కారం పొడేసి దట్టిచ్చిర్రు. గింత జరుగుతున్న లీడర్లు ఆఫీసర్లు కంటి నిద్రపోతున్నారా లేదా అని బాగా జనాలైతే మండిపోతురు. ప్రభుత్వ బల్ల చదువుకోవడమే ఆ పోరలు చేసిన తప్ప, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక రూపాయి లెక్క ఇక్కడికి వస్తే వాళ్ళకేమో ఇచ్చే పౌష్టిక ఆహారం గిదేనా అంటూ జనాలైతే మండిపడుతురు. సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది. ప్రభుత్వాన్ని బాగానే దూషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం అయితే రేపుతుంది. ఏందంటే మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ అయితే ఇచ్చింది. పార్టీ పేరు టీఆర్ఎస్ అనే పేరును మార్చుకోవాలని ఈసీ అయితే స్పష్టంగా చెప్పింది. మొదటికే మోసం వచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు కవిత ఇటీవల స్థాపించిన పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి, వివిధ రాజకీయ వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమైనాయని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించిందంట. టీఆర్ఎస్ అనే పేరు ప్రజల్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుందంటూ వందల మంది ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ పేరైతే అలాగే కొనసాగించడం అస్సలు కుదరదని చెప్పేసింది. ఈసీ కవితకు అధికారికంగా కూడా లేఖ రాసిందన్నట్టు. ఈ మేరకు కవిత పంపిన ఆదేశాల్లో ఈసీ కఠినమైన డెడ్ లైన్ విధించిందంట. రాబోయే 15 రోజుల్లోగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా 3 కొత్త పేర్లను ఎన్నికగా సంఘానికి సమర్పించాలని ఆదేశించిందంట. ఒకవేళ నిర్దేశిత సమయంలోగా ఆ పేర్లను జాబితాలు ఇవ్వకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ అయితే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసిందంట. ఇగేముంది, మొదటికే మోసం వచ్చినట్టే. అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ నుంచి విడిపోయిన తర్వాత కవిత ఈ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందేనాయే. అయితే ఈసీ మార్పులు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ రక్షణ సేన పేరుపై ఇప్పుడు సాంకేతిక రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెద్ద బ్రేక్ పడింది. ఈసీ ఇచ్చిన ఈ నోటీసులపై తెలంగాణ రక్షణ సేన లీగల్ టీము ఎలా స్పందిస్తుందనేది బాగా ఆసక్తికరంగా చూస్తున్నారు జనాలు. ఇప్పుడు మరి ఏం చేస్తారు, ఏం కథ, అయోమయంలో పడ్డట్టే కదా. మరి 15 రోజుల్లో కవిత ఈసీకి ఎలాంటి కొత్త పేరును పంపించబోతుంది, ఈ వివాదం ఎటు దారి తీస్తుందనేది ఇక చూడాలా. ఇండ్లకెళ్ళి బయటకు పోయేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇవాళ రేపు మన తెలంగాణలో వానదేవుడు గట్టిగానే ప్రతాపం చూపించబోతున్నాడంట. రాబోయే 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోని భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొడతాయనైతే వాతావరణ శాఖ అధికారులు గట్టిగానే హెచ్చరించిర్రు. కొన్ని జిల్లాలకైతే ఎల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా వేసిరంట. ఆకాశం నల్లటి మబ్బులతోని నిండిన దృశ్యాలైతే, రోడ్లపైన నీళ్లు పొంగుతున్న విజువల్స్ మున్సిపల్ సిబ్బంది అలర్ట్ ఉండాలనైతే హెచ్చరించిర్రు. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలల్లో ఇవాళ రాత్రికి మంచిగానే వర్షం పడుతుందంట. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తోని ఈదురు గాలులు వస్తాయంట. ఎటు పోయినా జర భద్రంగా ఉండుర్రి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల జనాలు ఇళ్లల్లోకి నీళ్లు రాకుండా
ముందే జాగ్రత్త పడాలి. ఇక మున్సిపల్లో కరెంట్ ఆఫీసర్లు మాత్రం గిట్ల వానలు పడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కరెంటు వైర్లు తెగిపడే ప్రమాదం ఉంటది. కాబట్టి జనాలు స్తంభాలకు దిక్కు పోవద్దని, చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించిర్రు. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోని నాగ్పూర్లో రోడ్డు మీద ఎవరో నోట్ల కట్టలను వారేసుకున్నారంట. ఆ నోట్ల కట్టల కండిషన్ చూస్తే ఎవరో కింద వాడేస్తే దొరికినట్లు అనిపిస్తుంది. మరి ఇది నిజంగానే ఎవరో పారేసుకున్న పైసలా, లేకపోతే దీని వెనకాల ఏదైనా దొంగల మూట కథ ఉందా అని కొంతమందికి అయితే అనుమానం వస్తుంది. అసలు ముచ్చట ఏంటంటే, వైరల్ అవుతున్న నోట్ల కట్టల వీడియో మట్టి అంటినట్టున్న నోట్ల నాగ్పూర్లో దొరికిన గీ నోట్ల కట్టల వీడియోను చూసి జనాలైతే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ నోట్లు నలిగిపోయి మట్టి అంటినట్లు ఉండడం చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో నడుచుకుంటానో బండి మీద పోతుంటానో కింద పడేసినట్టు అనిపిస్తుంది అని జనాలైతే అనుకుంటారు. కానీ ఇక్కడనేమో అసలు ట్విస్ట్ ఉంది. నాగ్పూర్లో గింతకు ముందు గిట్లనే నోట్ల కట్టల పేరుతోటి నకిలీ నోట్ల ఫేక్ మూట చాలానే దొరికినాయంట. వాళ్ళపైన అసలు నోట్లు పెట్టి పైన అసలు నోట్లు పెట్టి లోపలనేమో నకిలీ నోట్లు పెట్టి మోసం చేసే గ్యాంగులు కూడా ఉంటారు. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు గివి నిజమైన పైసలా లేక నకిలీ నోట్ల కట్టలా, ఎవరైనా భయపడి రోడ్డు మీద పారేసిండ్రా అని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈ రోజుల్లో 30 ఏళ్ళు రాకముందే మోకాల నొప్పులు, నడుము నొప్పులు అని మన యువత ముసలుల లెక్క లబోదిబోం అంటున్నారు. కానీ ఒక అవ్వ మాత్రం ఏకంగా 116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లను దారిన నడుచుకుంటూ ఏడుకొండల ఎంకన్నను చూసేందుకు తిరుమల కొండెక్కి షెబ్బాస్ అనిపించింది. చూసినోళ్ళందరూ కూడా పరేషాన్ అవుతురు. 116 ఏళ్ల వృద్ధురాలు కర్ర పట్టుకొని మెట్లెక్కుతున్న వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది. తిరుమల గోపురం ఫోటోల కన్నా ఫాస్ట్ గా వైరల్ అయిపోయింది. మ్యాటర్లకు పోతే ఏంటంటే, ఈ వయసులా మంచం మీద ఎక్కి లేవడమే కష్టం అనుకుంటారు అందరూ. కానీ ఈ బామ్మకున్న మనోబలం, ఆ శ్రీనివాసుడి మీద ఉన్న అచంచలమైన భక్తి ముందు వయసు కూడా చిన్నపోయిందని చెప్పచ్చు. మెట్లు ఎక్కుతుంటే యువకులే రొప్పుకుంటా పోతారు, మధ్యలోనే కూలబడతారు. కానీ ఈ అవ్వ మాత్రం నవ్వుకుంటా ఓపికగా కొండెక్కిన దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతురు. ఇది కేవలం శారీరక దృఢత్వమే కాదు, గట్టి నమ్మకం. ఆ దేవుడి మీద భక్తి ఉంటే ఏదైనా సాధించగలమని గిగి బామ్మ అయితే నిరూపించింది.